ఒక్క లీటర్ పెట్రోల్ కోసం 450 రూపాయలు పే చేయాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాగే డీజిల్ కూడా పర్ లీటర్ కి 520 రూపీస్ పే చేయాలంటే ఇది ఎలా ఉంటుందో వినడానికి చాలా షాకింగ్ ఉంది. ఇది జస్ట్ ఒక ఇమాజినేషన్ కాదు, ఇది మన పక్క దేశంలో, మన శత్రు దేశంలో ఉన్న ప్రైసెస్ అన్నమాట. పాకిస్తాన్ లో ఎకనామిక్ క్రైసిస్ తో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న పాకిస్తాన్ కి ఇప్పుడు ఫ్యూయల్ ప్రైసెస్ అయితే చాలా గట్టిగా పడింది. గవర్నమెంట్ సడన్ గా పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ని రికార్డ్ లెవెల్స్ కి పెంచింది. డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే పెట్రోల్ ఇప్పుడు 1 లీటర్ సుమారుగా 458 రూపాయలు, డీజిల్ ప్రైసెస్ చూస్తుంటే కనుక 520 రూపీస్ పర్ లీటర్. ఇవి హిస్టరీలో ఎప్పుడు లేని హైయెస్ట్ ప్రైసెస్. ఇంకో షాకింగ్ ఏంటంటే లాస్ట్ 1 మంత్ లోనే ఈ ప్రైసెస్ అనేది 2 టైమ్స్ పెరిగాయి. కామన్ పీపుల్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? డైలీ వర్కర్స్ కి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. అలాగే ఫార్మర్స్ కి డీజిల్ కాస్ట్ కూడా డబుల్ అయింది. మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే సర్వైవల్ అవ్వడం చాలా కష్టంగా మారింది. ఇన్కమ్ సేమ్ కానీ ఎక్స్పెన్సివ్స్ డబుల్ అన్నమాట. మరి ఈ సిచ్యువేషన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో వార్ టెన్షన్స్, అలాగే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే సడన్ గా పెరిగిపోవడం. ఇది వాళ్ళ దేశానికే కాదు, ప్రతి ఒక్క దేశానికి అయితే దీని ఎఫెక్ట్ అనేది పడింది. కానీ పాకిస్తాన్ కి అయితే ఇంకా పడింది. గ్లోబల్ మార్కెట్ లో ప్రైసెస్ పెరిగితే పాకిస్తాన్ లాంటి వీక్ ఎకానమీ ఉన్న కంట్రీస్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతాయి. ఈ విషయంపై పాకిస్తాన్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ బర్డెన్ కి పబ్లిక్ మీద పెట్టకుండా ఆప్షన్ లేదు అని. కానీ రియాలిటీ ఏంటంటే ఆ బర్డెన్ మొత్తం కామన్ పీపుల్స్ మీద పడింది. గవర్నమెంట్ కొన్ని రిలీఫ్ స్టెప్స్ అయితే అనౌన్స్ చేసింది, కానీ బైక్ యూజర్స్ కి సబ్సిడీ, ఫార్మర్స్ కి సపోర్ట్, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి కొంచెం హెల్ప్. కానీ 500 పెట్రోల్ ముందు 100 రూపాయల సబ్సిడీ చాలా చాలా తక్కువ అనిపిస్తుంది కదా. అసలు డేంజరస్ ఇంపాక్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ వార్నింగ్ ఏమని ఇస్తున్నారంటే ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే కనుక వెజిటబుల్ ప్రైసెస్ నుండి ట్రాన్స్పోర్ట్ వరకు అన్ని ప్రైసెస్ అయితే పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండదు. అలాగే ఎకనామిక్ క్రైసిస్ ఇంకా డీప్ గా పెరిగిపోతుంది. సో ఈ విషయంతో పోలిస్తే మన భారతదేశం అండ్ మన గవర్నమెంట్ ఏ విధంగా మనకి స్ట్రాటజీతో ఏ విధంగా మన దేశాన్ని నడిపిస్తున్నారో ఈ ఒక్క పాయింట్ తో వాళ్ళ దేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆలోచిస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏం నేర్చుకోవాలంటే గ్లోబల్ క్రైసిస్ అంటే అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ ప్లానింగ్ ఉన్న కంట్రీస్ కి సర్వైవల్ అవుతాయి. ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ చూస్తే మన గవర్నమెంట్ ఆల్రెడీ ప్రైస్ కంట్రోల్ కి స్టెప్ ఆల్రెడీ తీసుకుంది. సప్లై సేఫ్ గా మెయింటైన్ చేస్తుంది. సో పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సైకలాజికల్ పాయింట్ ఏంటంటే ఫియర్ అండ్ రూమర్స్. ఒక స్మాల్ ఫేక్ న్యూస్ కనుక స్ప్రెడ్ అయింది అనుకోండి, మార్కెట్ లో పానిక్ అన్నది క్రియేట్ అవుతుంది. సిచ్యువేషన్ ఇంకా వర్షన్ గా అవుతుంది. పెట్రోల్ ప్రైసెస్ కనుక పెరిగితే అది ఒక నెంబర్ కాదు, అది ప్రతి ఇంట్లో ఒక బర్డెన్ లా మార్చేస్తుంది. పాకిస్తాన్ లో జరిగే ఈ వార్నింగ్ అనేది గ్లోబల్ క్రైసిస్ ని ఇగ్నోర్ చేయకూడదు. స్టే ఎవర్, స్టే ప్రిపేర్డ్. ఫేక్ న్యూస్ ని నమ్మకండి. తెలివిగా ఆలోచించండి. ప్రతిదీ రియాలిటీగా చెక్ చేసి మనం ఉండాలి.